2026 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఆరెంజ్ ఎకానమీ మీద నిర్మలా సీతారామన్ గారు ఫోకస్ చేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మనం చూస్తే యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్, డిజైన్, టూరిజం, ఎంటర్టైన్మెంట్ ఏదైతే క్రియేటివిటీ డ్రివెన్ సెక్టర్స్ ఉన్నాయో, అంటే మన మైండ్ యూజ్ చేసి క్రియేటివ్గా థింక్ చేసి క్రియేటివ్గా ఒక గేమ్ సృష్టించడమో, యానిమేషన్ సృష్టించడమో ఈ సెక్టర్స్ ఉన్నాయో, ఈ మధ్య చాలామంది యూత్ ఆరెంజ్ ఎకానమీలోకి ఎంటర్ అవుతున్నారు. దీనిలో ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుందన్నమాట. మన ఇప్పుడు టార్గెట్ ఏంటంటే ఈ బడ్జెట్లో 2030 కల్లా దాదాపు 20 లక్షల వర్క్ ఫోర్స్ అనేది ఆరెంజ్ ఎకానమీలో అవసరం అవుద్దంట. అంటే క్రియేటివిటీ కావచ్చు, కంటెంట్ క్రియేటర్స్ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి దీనికి సంబంధించి ఒక కొత్త ఎన్ఐడి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని సృష్టించబోతున్నారంట. మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో చెప్పినట్లు 2030 కల్లా దాదాపు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్ సెక్టర్లో దాదాపు 2 మిలియన్ ప్రొఫెషనల్స్ భారతదేశంలో అవసరం అవుతారంట. వాళ్ళని సృష్టించే విధంగా మనం ఇప్పుడు ప్రయత్నాలు చేపట్టాలంటే వచ్చే 4 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు దీనిలోనే క్రియేట్ అవుతాయి. ఆ ప్రొఫెషనల్స్ని మనం తయారు చేయాలన్నమాట. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబై దానికి కంప్లీట్గా సపోర్ట్ చేయబోతుందంట. ముఖ్యంగా ఏవిజిసి, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామిక్స్ వీటికి సంబంధించి రకరకాల స్కూల్స్, కాలేజెస్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారంట. ఈ బడ్జెట్లో ఆ ప్రపోజల్ కూడా వచ్చింది. అసలు ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటివ్ ఎకానమీ. మనం ఇన్నోవేషన్తో, సృజనాత్మకతతో, మన యొక్క న్యూ ఐడియాస్తో ఒక కొత్తదనాన్ని సృష్టిస్తే, ఉదాహరణకి ఒక మంచి యూట్యూబ్లో ఒక షార్ట్ చేసాం, ఇన్స్టాలో రీల్ చేసాం, లేదా ఒక మంచి డాక్యుమెంటరీ చేసాం, ఒక మంచి మ్యూజిక్ని కంపోజ్ చేసాం, ఒక ఫిల్మ్ని తీసాం, ఇవన్నీ కలిపితే దీన్నే ఆరెంజ్ ఎకానమీ అంటారు. యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్, దాని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీ అనేది యాన్యువల్గా, వార్షికంగా $2 ట్రిలియన్ రెవెన్యూ సృష్టిస్తుందంట. అంతేకాదు 50 మిలియన్ జాబ్స్ అంటే 5 కోట్ల ఉద్యోగాలు కూడా ప్రపంచవ్యాప్తంగా సృష్టిస్తుందంట. ఇండియాలో ఈ క్రియేటివ్ ఎకానమీ అనేది $30 బిలియన్ ఇండస్ట్రీ. దాదాపు 8% ఆఫ్ ఇండియన్ పాపులేషన్కి ఈ క్రియేటివ్ ఎకానమీ జాబ్స్ ఇస్తుంది. అది ఒక యూట్యూబ్ వీడియో కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఇండస్ట్రీ కావచ్చు, ఒక మ్యూజిక్ కన్సర్ట్ హాల్ కావచ్చు, ఏదైనా సరే క్రియేటివ్ ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్నారనమాట. మన ఇంటలెక్ట్తో, మన క్రియేటివిటీతో ఏదైనా ఒక కొత్త దానాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా వెల్త్ని క్రియేట్ చేసి ఉద్యోగాలు సృష్టిస్తే దాన్నే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అంటారు. దీనిలో పూర్తి స్థాయిలో హ్యూమన్ క్రియేటివిటీ, మనుషుల యొక్క ఐడియాసు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి ఇదంతా ఇన్వాల్వ్ చేస్తారనమాట. వీటన్నిటికీ కాస్త విజ్డమ్, టెక్నాలజీ, నిపుణత జోడిస్తే అదే క్రియేటివ్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ. క్రియేటివ్ ఎకానమీ అనేది ఓన్లీ టైం పాస్, ప్యాషన్ మాత్రమే కాదు. ఇట్స్ అ జాబ్ క్రియేటర్, ఇట్స్ అ వెల్త్ క్రియేటర్. ఇప్పుడు ఎక్కువ వెల్త్ అనేది ఈ క్రియేటివ్ ఎకానమీలో ఉంది. అంక్టాడ్ వాళ్ళ ప్రకారం ఈ ఆరెంజ్ ఎకానమీ అంటే క్రియేటివ్ ఎకానమీలో ఏమేమి వస్తాయి, ఏమేమి వర్తిస్తాయి అంటే అడ్వర్టైజింగ్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డిజైన్, ఫ్యాషన్, ఫిల్మ్స్, వీడియో, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, పబ్లిషింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ గేమ్స్, ఎలక్ట్రానిక్ పబ్లిషింగ్ అండ్ టీవీ, రేడియో, విజువల్స్ ఇవన్నీ కూడా క్రియేటివ్ ఎకానమీ కిందకు వస్తాయి అనమాట. దీనికి బోత్ క్రియేటివ్ వాల్యూ ఉంటుంది, కమర్షియల్ వాల్యూ ఉంటుందంట. సో ఓవరాల్గా ఎవరైతే ఈ ఎకానమీ మీద దానిలో డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లాభం పొందుతారో, ఎవరైతే ఈ ఎకానమీ మీద ఆధారపడతారో వాళ్ళందరూ కూడా ఈ ఎకానమీ కోసం ఎక్కువ కృషి చేయాలి. మోడీ గారు ఇదే వేవ్ సమ్మిట్లో చెప్పారనమాట. ఆరెంజ్ ఎకానమీ, ఇండియా ఆరెంజ్ ఎకానమీ హబ్గా రాబోతుంది. ఇంతకుముందు మనం చూసాం, ఇంతకుముందు ఇండియాలో సాఫ్ట్వేర్ హబ్ అంటే చాలా చోట్ల మనం సాఫ్ట్వేర్లో హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ టాప్లో ఉన్నాం. ఇండియాలో చాలామంది క్రియేటర్స్ స్టార్ట్ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో క్రియేటివ్ హబ్ అనేది మనం ఏర్పాటు చేయొచ్చు అని చెప్పి అనుకున్నాం. మనం చూస్తే వెస్ట్రన్ కంట్రీస్లో వీటికి సంబంధించిన స్టూడియోస్ కానీ, వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది. ఇండియాలో చాలా స్టోరీస్ ఉన్నాయి, ఇండియాలో చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ. అంటే స్టోరీ నరేషన్. ఇక్కడ మనం ఇండియాలో రకరకాల కథల్ని చిత్రీకరణ చేయొచ్చు, వెబ్ సిరీస్ లాగా చేయొచ్చు, చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేయొచ్చు, డాక్యుమెంటరీస్ చేయొచ్చు. వెస్ట్రన్ హౌసెస్ ఏమి ఉంటాయో, వెస్ట్రన్ మీడియా హౌసెస్ ఇండియాలోకి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణిస్తుంది. అందరూ కూడా ఆడియో, విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు రావాలి, దానిలో ఇంకా కొత్తదనం ఎలా తీసుకురావాలి, అసలు ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమేనా, దాని ద్వారా మనం ఇంకా ఏం చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుంది,